ఈ సంక్రాంతికి మీరందరూ ఏమేం పిండి వంటలు చేసుకున్నారు? అందరూ ఏవో ఒక పిండి వంటలు పెడుతుంటే నేను టెంప్ట్ అయ్యి ఏమైనా చేద్దాం అనుకోని గారెలు చేయడం స్టార్ట్ చేశాను. అదే టైంకి నాకు యూట్యూబ్‌లో పాలకోవా రెసిపీ కూడా కనిపించింది. సరే స్వీట్‌కి పాలకోవా చేద్దామని ఒక స్టవ్ మీద పాలు పెట్టి, ఇంకొక స్టవ్ మీద ఆయిల్ కాగబెట్టి ఉల్లిగారెలు వేయడం స్టార్ట్ చేశాను. అవును, మీరు వీటిని గారెలు అంటారా? వడలు అంటారా? ఇంట్లో గారెలు అంటాము, రెస్టారెంట్‌కి వెళ్తే వడలు అంటాము. మంచిగా గారెలన్నీ వేసేసాను. కానీ పాలు ఇంకా మరుగుతూనే ఉన్నాయి. ఇట్లాంటి ఫ్రైడ్ ఐటమ్స్ ఏదైనా చేస్తే మా మమ్మీ ఫస్ట్ ఫ్రై చేసిన దాన్ని తీసుకెళ్లి బయటేస్తది. అట్లా ఎందుకు వేస్తుందో నాకు తెలీదు, కానీ నేను కూడా అదే వేసాను. ఇవాళ ఫస్ట్ టైం ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే నేను వేసిన ప్రతి గారి చిల్లుతోనే వేసాను. యూజువల్ గా ఫస్ట్ 2 చిల్లుతో వచ్చి తర్వాత అన్ని పకోడీల్లాగా వేసేస్తాను, కానీ ఫస్ట్ టైం పేషెన్స్ తో అన్ని కరెక్ట్ గా వేసాను. రెండో అద్భుతం ఏంటంటే పాలకోవా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అది 3 hours అయినా అది అవ్వట్లేదు. కలుపుతూనే ఉన్నాను. ఇంకా లాస్ట్ కి చిరాకు వచ్చి మా మమ్మీకి కాల్ చేస్తే మా మమ్మీ చెప్పింది ఏంటంటే పాల గిన్నెలో కాకుండా కూర గిన్నెలో చేస్తే కోవా తొందరగా అవుతుందని. నెక్స్ట్ టైం అట్లా ట్రై చేయమంది. పిచ్చి మమ్మీ, సస్తే మళ్ళీ లైఫ్ లో పాలకోవా ట్రై చేయను. మా హస్బెండ్ పులిహోర చేశాడు. ఇవి మా స్పెషల్స్.